మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాం. పిల్లరా అందరు బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకే ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడా అని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రముదేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులు పొందిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాలంలోనైనా ప్రభా నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాకనైనా ప్రభా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వెనగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయండి నాయన ప్రభా. కృతులపై ఆశీనుడైన దేవా నీకే వందనములు స్తోత్రములైన ప్రభా. తండ్రి, నా నోటిని బోరగా సాధనముగా వాడుకున్నామని నన్ను నీతిలో చట్టు మరుగుపరచమని మా ప్రభు నీతిన బ్రతమాలు వినాముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ఈరోజు మనం జాంచుకోబోయే అంశం ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. పరిసయ్యుల్లో ఒకటి తనతో కూడా భోజనం చేయవల్లని ఆయనను అడిగాను. యేసు ప్రభు వారిని అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆయన ఆ ప్రభువారు ఎవరు పిలిచినా వెళ్ళేవారు. ఆయన పేద ధనిక తారతమ్యం ఏమీ లేదు, ఎవరు పిలిచినా ఆయన వెళ్ళేవారు. కాబట్టి ఆ ఊరిలో ఉన్న పాపాత్రులైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆ అత్తరు చాలా విలువగలది. అయితే చూడండి, ఈ రోజుల్లో మనము ఈ యొక్క డబ్బుని ఈ బంగారము వెండి రూపములు ఎలా దాచిపెట్టుకుంటామో ఆ విధముగానే ఆ రోజుల్లో కూడా అత్తర్ని దాచిపెట్టుకునేవారు అనమాట. ఆ విధంగా మరి చేరున్నర అత్తరు ఆమె తీసుకుని వచ్చింది. చేరున్నర మరి తీసుకొని వచ్చి ఆమె ఏం చేసింది, వెనుక తట్టు మరి నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి అత్తరుతో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. నిలువబడి ఏడ్చుచు ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, అంటే తన కన్నీళ్లతోనే పాదాలను తుడిచింది. కన్నీళ్లతోనే పాదములను పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసింది. కన్నీళ్లతో పాదములను తడిపింది. పిల్లలు, తన యొక్క కన్నీళ్లతో పాదములను తడిపి తల వెంట్రుకలతో ఏం చేసింది, తుడిచింది. తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆమె తీసుకొచ్చిన అత్తరు ఆ పాదములకు పూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి
ఆయనను పిలిచిన పరిసేయుడు చూచి, ఈయన ప్రవక్త ఏనాడలా తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండను కదా. ఈయన ప్రవక్త అయినాడలా ఆమె ఎవరో ఆయన తెలుసుకుని ఉండును కదా. తను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడు. ఈమె పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడు. అందుకు యేసు ఆయన మన అంతరంగములను తెలుసుకునగలిగిన వాడు. ఆయన మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు ప్రియులారా. కాబట్టి ఆయన హృదయంలో కలిగిన ఆలోచనలను గ్రహించిన ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనేను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండేరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరొకడు 50 దేనారములు అచ్చి ఉండేది. అయితే ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. వారి దగ్గర అప్పు తీర్చడానికి ఏమి లేదు కాబట్టి వారిద్దరిని క్షమించాడు. అది కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. ఎవరు ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించానో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వు పిలిచావు, భోజనానికి రమ్మని పిలిచావు, మరి రాగానే కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. అంటే పిలిచినప్పుడు మర్యాదలు అనేవి చేయాలి అతిథులు వచ్చినప్పుడు. కానీ ప్రవక్తే వచ్చినప్పుడు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కానీ తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటా మానలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు ఏం చేస్తుంది? అత్తరు పూసింది. నా పాదాలకు అత్తరు పోసింది. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక. ఎందుకు ఆ విధంగా చేసింది అంటే, ఆమె విస్తారముగా ప్రభుని ప్రేమించింది కనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండేవారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. పాపములను క్షమించుచున్న ఇతడెవడని భోజనముకు వచ్చిన వారు తమలో తాము భోజన పంక్తికి వచ్చినవారు తమలో తాము అనుకుంటున్నారు. అందుకు ఆయన, నీ విశ్వాసము నేను రక్షించాను, సమాధానం గలదానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సమాధానము గలదానిపై వెళ్ళుము అని ఆ స్త్రీతో చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు మనము
భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆ స్త్రీ చూడండి, ఆమె యొక్క పాపమును గుర్తు చేసుకుంటుంది. ఆమె యొక్క పాపమును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లతో, ఆ పాపం అన్నీ కన్నీళ్లతో బయటకు వస్తున్నాయి కదా, కన్నీళ్లతో పాదాలను కడిగింది, పాదాలను తడిపింది. అంటే ఆ పాపములో పోవాలని పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో ఏం చేసింది, పాదాలను తుడిచింది. తల వెంట్రుకలతోనే తుడిచింది. తర్వాత మరి ఆ పాదములకి ఏం పూసింది, అత్తరు పూసింది. ప్రియులారా, అత్తరు ఇంకా అవన్నీ పోయినాయి, ఇక అత్తరు పూసింది. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్న ప్రభువు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమెకి విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఎంతో ప్రేమతో ప్రభువుని ఆమె ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఈమె ఎవరో మనకు తెలుసు, పాపాత్పురాలైన స్త్రీ అంటే మగ్దలేని మరియా అని చాలామంది అంటూ ఉంటారు. మగ్దలేని మరియా కాదు, కానీ బేతనియలోని మార్తా మరియాలో మరియా ఈమె అని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది మగ్దలేని మరియా అంటూ ఉంటారు. కాబట్టి ఇద్దరిలో ఎవరైనా ఒక మరియా ఈమె, ఈ పాపాత్మురాలైన స్త్రీ కనుక మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసేటప్పుడు కన్నీటి ప్రార్థన అనేది మనలో ఉండాలి. కన్నీటి ప్రార్థన మనకు ఉండాలి. మన పాపములన్నీ మనం ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనము ఏదో విధంగా పాపం చేస్తూనే ఉంటాం. ఏదో విధంగా పాపం అంటే ఏంటి, అజ్ఞాతక్రమమే పాపం కదా. పాపం అంటే ఏయో పెద్ద పెద్ద నేరాలు గురాలు ఏం అవసరం లేదు, కానీ మనం కంటి ద్వారానో, నోటి ద్వారానో, చూపు ద్వారానో, క్రియ ద్వారానో ఏదో విధంగా పాపం చేస్తూనే ఉంటున్నాం కదా. మరి ఈ పాపాలన్నీ మనం పోగొట్టుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు పాద సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రభు పాద సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి, మనము మన పాపములను ఆయన యొక్క రక్తంలో మనము కడుక్కునే వారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో మనము కడుక్కునే వారిగా ఉండాలి పిల్లరా. అప్పుడు మనము పరిశుద్ధులం అవుతాం. ఇక ఆ యొక్క పాపంలో కడుక్కున్న తరువాత ఇక మనము వెనక్కి తిరిగి చూసే పనే లేదు, అంటే నువ్వు ఇంకా పరిశుద్ధుడు అయ్యావు, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి. ఇక అంతం వరకు నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవించే వారిగా ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. తన బిడ్డలు తన దగ్గర రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి వస్తారా? ఆ విధముగా మీ పాపములు మీరు ఒప్పుకోవాలి. మీరు చేసిన పాపములు మీరు ఒప్పుకునే వారిగా ఉండాలి. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకొని ఆయన దగ్గరికి మీరు వచ్చేవారిగా ఉంటున్నారా? ఆయన బిడ్డలుగా జీవించేవారిగా ఉంటున్నారా? కాబట్టి మనము ఆయన గుర్తెరిగి ఆయన సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకునేవారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం చేసిన పాపం ఏంటో మనకి ప్రతిదీ మనకు తెలుసు. మన పాపం ప్రతిదీ మనకు తెలుసు. ఆ పాపములన్నీ కూడా మనము ఒప్పుకునేవారిగా ఉండాలి పిల్లలు. కాబట్టి ఈ విధంగా ఉండాలని మరి ఆ పాపాత్ములైన స్త్రీని ప్రభు ఏ విధముగా ఆమె విస్తారమైన పాపములను ఏ విధముగా క్షమించాడో ఆ విధముగానే మన పాపము కూడా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా మనం జీవించుటకు, దేవుని బిడ్డలుగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభువా తండ్రి, ఇదొక నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగోనైనా పాపాత్మురాల స్త్రీని గురించి మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము నేను ప్రభా. తండ్రి, ఆమె ఎంతో ప్రేమతో ప్రభు యొద్దకు వచ్చింది నాయన ప్రభా. తండ్రి, ఆమె మరి తన కన్నీటితో మరి ప్రభు యొక్క పాదాలను
మరి తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి మరి అత్తరును పూసి కన్నీటితో మరి అత్తరును పూసినట్లుగా మనం చూస్తున్నాం ప్రభా. నాయన మరి ఆ విధంగా నాయన తండ్రి ఆ విధంగా చేసినదంతా కూడా మరి ప్రభు అన్నీ గమనిస్తున్నాడు కనుక ఆమెలో ఉన్న పాపములన్నిటినీ ప్రభు క్షమించాడు. ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమించగలిగాడు. కాబట్టి మన పాపములను క్షమించడానికి ఆయన సిలువ మన పాప భారం అంతా ఆయన తన సిలువపై మోసి మరి నాకు రక్షణ ప్రసాదించాడు ప్రభు. కనుక మనం ఏం చేయాలంటే మన పాపముల నుండి విడుదల కలిగి జీవించాలి అంటే మనము ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. మరి ఆ విధముగా ప్రభువు తట్టు మనం చూసేవారిగా ఉండాలి. ప్రభువుని మనం హత్తుకొని జీవించేవారిగా ఉండాలి. మనకు రక్షణ ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ ఉంది? ప్రభు దగ్గరే మనకు రక్షణ. ఆయనే మనకు రక్షణ ప్రసాదించేవాడు ఆయనే. కనుక ఆయన యుద్ధకు మనము వచ్చేవారిగా మనము ఉండాలి. ఈ విధముగా జీవించటకు ఈ విధంగా జీవించాలని ప్రతి ఒక్కరు ఈ విధంగా జీవించాలని మరి ప్రభు యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా జీవించాలని మరి నేను కూడా ఆశపడుతున్నాను. కాబట్టి మరి ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ మీలో ఉన్న పాపములను కడిగి వేసుకునేలాగా ఉంటకు మీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున బ్రతిమాలి విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడి నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.